వెల్కమ్ టు M1 న్యూస్. చివరి మాటలే సాక్ష్యం. కాంగ్రెస్ నేత అడుప మహేష్ మృతి. వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించిన కాంగ్రెస్ నాయకుడు అడుప మహేష్ హత్యాయత్నం విషాదాంతమైంది. పెట్రోల్ పోసి నిప్పంటించారని తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న మహేష్ ను మెరుగైన వైద్యం కోసం MGM ఆసుపత్రి నుంచి హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గ మధ్యలో ప్రాణాలు కోల్పోయారు. మరణానికి ముందు మహేష్ చేసిన వీడియో ఇప్పుడు కేసులో కీలక ఆధారంగా మారింది. తనను నిర్మానుష్య ప్రాంతానికి పిలిచి పెట్రోల్ పోసి నిప్పంటించారని, ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన వీడియోలో వేడుకున్నారు. నేను బతికే అవకాశం లేదేమో, 26 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేశాను, నా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి అంటూ చెప్పిన మాటలు అందరినీ కలిచివేస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. వీడియోలో పేర్కొన్న అంశాల ఆధారంగా అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాంగ్రెస్ వర్గాల్లో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని, ఆగ్రహాన్ని రేకెత్తించింది. వేరే కార్యక్రమం ఉంటే అడిగి వేసిన కాంగ్రెస్ పార్టీలో సంస్థ కాంగ్రెస్ లేదని అది వేరే రకం జరిగింది. అయిపోయిన తర్వాత కోణాలు అంతా జరిగిన తర్వాత నేను లాస్ట్ అంతా అయిపోయింది. జన్ను మాది ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి గిడికి రానంటే, ఈ టైంలో ఎందుకు తీయనంటే, అన్న నువ్వు రానని అన్నాడు. అన్న తర్వాత ఈ టైంలో గిట్ రావద్దు, అసలు ఏరియా చాలా డేంజర్ అని చెప్పినాడు. అన్న తర్వాత ఏం కాదన్నా ఇదంతా మన ఏరియా అన్న అన్నాడు. వద్దు, లైట్ల కింద కూసుకోవాలని చెప్పిన. అన్న తర్వాత ఏం కాదన్న మంచి డేంజర్ ఏరియా అని నేను చెప్పిన, రమ్మని చెప్పాను. అక్కడ నేను పెగ్గు తాగిన వస్తే వాడు వచ్చిండు, మాట్లాడు, అతడు మాట్లాడు. అరే నువ్వు ఎమ్మెల్యేకి ఏం చెప్పినావురా నా కోసం అన్నాడు. నేను ఎమ్మెల్యేకి ఏం చెప్పలేదు, ఎమ్మెల్యే అంత అభివృద్ధి పథంలో అందరూ దూసుకుపోతున్నాం. మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గురించి చాలా మాట్లాడద్దు, ఇంతియాజ్ ఫోన్ చేయాలంటే ఇంతియాజ్ ఫోన్ చేస్తే అలా అంజడి గురించి ఏందని నాకు సెల్లు గుంజుకున్నాడు. అంటే నేను ఇంతియాజ్ చాలా మంచివాడు, అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నానంటే నమ్మిచ్చిండు, పెట్రోల్ పోసిండు, తలకు పెట్టిండు. నాకు ఓపిక లేదు. నాకు పతి కుమార్ నేను చచ్చిపోయి అయిపోయింది నా పని. నాకు నా కుటుంబ సభ్యులకు, మా ఎమ్మెల్యే గారు, ప్రత్యేకంగా నా ఇండియా నా గ్రామ ప్రజలకు నేను ఏం చేసిందో వదిలిపెట్టగలను. నా పరిస్థితి బాగలేదు, సాగు కన్నా మాటలతో లాస్ట్ చివరం దండం పెడతా. నా గ్రామ ప్రజలు బాగుండాలి. నాకు ఎటు పని చేస్తలేను, తప్పు చేస్తా. మా గ్రామ ప్రజలకు క్షమాభిక్ష చేస్తున్నా. నా ఆరోగ్యం క్షీణించిపోయింది. నాకు ఇదివరకే అనారోగ్యంతో 26 ఏళ్ల నుంచి సుదీర్ఘ కష్టకాలంలో కష్టపడతాను, మొత్తుకున్నా. సరే, కానీ ఇట్లాంటి చర్యలు తీసుకొని నేను చంపుతానని ఇంత స్కెచ్ చేయలేదు. అందరు నా ఊళ్ళే, నా తమ్ములే, నా అన్నదమ్ములే, నా అక్క చెల్లెలే, నా కుటుంబం చూస్తా నా ఊరే అనుకుని, ఎప్పుడైనా నా ఊరు ఏమైనా తప్పు చేసి నా ఊరికి గమనిస్తాను అనుకున్నా. కానీ ఇంత దారుణం, కానీ పెట్రోల్ పోసి ధైర్యటు తగలబెట్టడం అంటే ఇంత దారుణం చూడలేదు. అతని విషయంలో ఇంతవరకు ఎన్కౌంటర్ చేయాలని పోలీసు వాళ్ళకు చేయలేదు. ఎన్కౌంటర్ ఎందుకు చేయలేదు? ఒక జీవిత ఖైదు పడ్డాడు వాడు. వాడిని ఎందుకు వదిలిపెట్టారు పోలీసు వాళ్ళు? వాడిని ఎందుకు ఎన్కౌంటర్ చేయలేదు? వాడు పట్టవలు పెట్రోల్ పోసి వద్దని స్కెచ్ చేసి ఇలా నేను అర్థం చేసుకోలేదు. అందరు నా కుటుంబమే, నా స్వభావమే అనుకున్నా గానీ, అందరు నాన్నదమ్ములే అనుకున్నా గానీ, ఇలాంటి చర్యలు తీసుకుంటే ఇట్లా పెట్రోల్ పోసి ధైర్యంగా నన్ను తగలబెట్టడం అంటే, ఇది తెలంగాణ ఉద్యమకారుడు ఏదైతే శ్రీకచారి కష్టపడే కార్యకర్త నేను 26 ఏళ్ళ సుదీర్ఘ కాలంలో ఇంకా నన్ను అయిపోయింది. నా కుటుంబానికి ప్రత్యేకంగా ప్రభుత్వం ఆదుకొని నా సాగుకు కారణమైన వాడిని తక్షణమే ఎన్కౌంటర్ చేయాలని, వానికి ఉన్న ఎవరు సహకరించిందో వాడిని లిస్ట్ తీయాలని ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందికి, మా ఎమ్మెల్యే గారికి, జిల్లా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఎందుకంటే నా సాగే మార్గమైన చివరి దిశలో నేను అనుకున్నా. కానీ ఇంతటి ఘోరం అయితే నేను ఎప్పుడు స్పందించలేదు. నాకు మాట్లాడాల్సిన అవసరం లేదు. దయచేసి నా ఇంటి, నా గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మా కాంగ్రెస్ పార్టీకి టీం చేస్తున్నా. ఇలాంటి ప్రభుత్వంలో కాంగ్రెస్ రావాలని మారుకొని ఏం చేస్తుంటే, ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా రౌడీ షీటర్ అయిన పతి కుమార్ కానికి డైరెక్ట్ వచ్చి వాడిని ఎన్కౌంటర్ చేయకుండా ఇదివరకే వాడు నా మీద మర్డర్ కేసు చేసిండు. అద్భుత చెప్పుకున్నా. ఇది వాగ్మూలం పరిగణించుకొని రేపటికైనా చనిపోయిన దండం పెట్టడానికి సిపి గారికి నా చేతిలో వస్తలేవు. ఇలాంటి ప్రభుత్వం రేపు తక్షణం ఎన్కౌంటర్ చేస్తేనే నా ఆత్మకు శాంతి చేకూరుస్తానని కోరుకుంటానా. నా చివరి అంశం, ఆల్రెడీ నాకు అన్ని అవయాలు కోల్పోయినాయి. నా ఛాతి మీద జూత మొత్తం కాలిపోయినాయి. చెప్పలేని అంశం. నాకు మాట చూత రావడానికి వస్తలేదు. గొంతు మీద పోసిండు వాడు. వాడిని ఎన్కౌంటర్ చేయాలి దక్షిణ.
అమ్మా దేవుడా, అమ్మో బాబు, అమ్మా దేవుడా.